శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇంతకుముందు మనం 6-7 పాసురాల్లో ఇద్దరు గోపికల్ని ఆండాళ్ తల్లి తమ బృందంతో కలిసి ఆ గోపికలు ఇద్దరిని లేపినట్లు మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంకొక గోపికల్ని నిద్రలేపుతున్నారనమాట. ఈ 6-7 పాసురాలలో శ్రవణం గురించి చెప్పబడింది. 6వ పాసురంలో కెట్టిలియో వినలేదా అని, 7వ పాసురంలో విని కూడా అలాగే ఉన్నావా అని, అనగా వినగా వినగా ఏదైనా మన మనసుకు మెదడుకు ఎక్కుతుంది. కాబట్టి పెద్దలు చెప్పే విషయాలను మనం శ్రద్ధగా విని గ్రహించటానికి మనం ప్రయత్నించాలి. ఈరోజు మనం నేర్చుకునే పాసురంలో మననం గురించి చెప్పబడింది అన్నమాట. ఇక ఈరోజు నిద్ర లేపబడుతున్న గోపిక కూడా చాలా ప్రత్యేకమైన గోపిక అన్నమాట. ఇప్పుడు పాసురం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல காத்து உன்னை கூவான் முந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆபாவென்றாராயந்தருள் ஏலோரம் பாவாய். కీళ్ తూర్పు దిక్కున వానం ఆకాశం వెళ్ళెండ్రు తెల్లబడుతుంది. ఎరుమై గేదెలు సిరువీడు చిన్నబీడు మేయ్వాన్ మేటుకు విడవబడ్డాయి. పొద్దున్న పచ్చిక మేయటానికి చిన్నబీడుకు వదులుతారన్నమాట. పాలు తీసిన తర్వాత మేయటానికి మళ్ళీ పంపిస్తారట. పరందనగా మేయటానికి వెళుతున్నవి. మిక్కుళ్ళై పిళ్ళైగడం మిగిలిన పిల్లలంతా కూడా పోవాన్ ఆ వ్రతానికి వెళ్ళటమే ప్రయోజనంగా పోతూ ఉండగా పోగామరక్కాతు వాళ్ళందరినీ కూడా పోకుండా అడ్డుకొని ఉన్నై నిన్ను కూవాన్ పిలవటానికి వందు వచ్చి నిండ్రం నిలిచి ఉన్నాము. కాబట్టి కోదుకలముడయ్యా కుతూహలం కలిగిన ఓ పిల్ల ఎళిందిరాయ్ లే పాడి నోరారా పాడి ఆ కృష్ణనామాన్ని నోరారా కీర్తించి పరై ఈ వ్రతానికి సాధనమైన ఆ పరికరాన్ని పొంది మావాయ్ గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుణ్ణి నోటిని పిళందానై చీల్చినవాడు మల్లరై చాణూరకుడు ముష్టుకుడు లాంటి మల్లయోధుల్ని మట్టుబెట్టినవాడు దేవాది దేవనై అంటే బ్రహ్మదేవతలకే దేవుడైనటువంటి వాడు సెన్రు చేరి నాం మనమంతా సేవిత్తా సేవించినచో ఆవావెన్రు ఆయన అయ్యో అయ్యో అని ఆరాయందు ఆరాధీసి విచారించి అరుళ్ కృపజూపును. ఆండాళ్ తల్లి వారి బృందం అంతా కూడా వెళ్ళి ఆ గోపికని నిద్రపుతున్నారనమాట. తూర్పు దిక్కున తెలతెలవారుతుంది. చిన్న బిండు వేయటానికి పశువులన్నీ కూడా వెళ్ళిపోయాయి. మిగిలిన గోపికలందరూ కూడా వ్రతానికి పోవటానికి బయలుదేరిపోతున్నారు. వాళ్ళని మేము ఆపి మరి నీ దగ్గరికి వచ్చాము నిన్ను పిలుచుకుపోవటానికి. ఓ కుతూహలం కలదానా, ఓ పిల్ల లేచిరా, కృష్ణగుణాలను నామాన్ని ఆ గుణగణాలని కీర్తించి వ్రతానికి వెళ్ళి ఆ వ్రత సాధనమైన పరాన్ని పొందుదాం. ఎవరైనా ఎటువంటి వ్రతము, మనం ఎవరి కోసం వ్రతం చేస్తున్నాము? కేసి అన్న రాక్షసుణ్ణి చంపినవాడు, కృష్ణుడిని చంపడానికి వచ్చిన గుర్రం మోహం కలిగిన రాక్షసుడు వానిని చంపినవాడు, మల్లరై అంటే ఎంతో బలవంతులైన మల్లయోధుల్ని సంహరించినవాడు, ఆ దేవతలకే ఆది దేవుడైనటువంటి వాడు. మనం పోయి కీర్తించి సేవిస్తే ఆయన అనుకుంటాడు ఆ శ్రీకృష్ణుడు, అయ్యో అయ్యో వీళ్ళంతా నా కోసం ఇంత పొద్దున్నే లేచి వచ్చారు కదా అని ఎంతో బాధపడి మన మంచి చెడ్డల్ని విచారించి కరుణిస్తాడు, మనల్ని చక్కగా చూసుకుంటాడు. కాబట్టి లేచిరా, నీవు కూడా మాతో కలిసి వెళదామని రమ్మని ఈ పాసురంలోని భావం. ఆండాళ్ తిరువడిగలే శరణం.